వెళ్దామా? ఓ ఎస్. బండి పర్ఫెక్ట్ అన్నా. అన్నా, ఏ రోజు తాగని మీరు ఈ రోజు తాగి ఇంటికి వెళ్ళారంటే పిల్లలు మిమ్మల్ని అసహ్యించుకుంటారేమో అనిపిస్తుంది. ఒక పని చేద్దామా, ఈ రోజు మీరు మా ఇంట్లో పడుకోండి, రేపు ఉదయాన్నే తీసుకెళ్ళి మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. ఏంటి? సరే. అయ్యో, కీ ఆన్ చేయలేదే. ఎలా ఉంది? ఒకటే కిక్. ఏమైందిరా ఈరోజు ఇంత తొందరగా ఇంటికి వచ్చేసా? గీత, నాన్న ఇంకా ఇంటికి రాలేదా? రాలేదురా, ఉదయం నుంచి ఇంటికి రాలేదు. ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళారంట. ఈ రోజు రాను, రేపు ఉదయాన్నే వస్తానని చెప్పారు. ఎందుకని? నాన్నతో ఏదైనా మాట్లాడాలా? లేదు, ఊరికే అడిగానంతే. సూర్య, సూర్య, ఇక చాలు లేవరా. వేణీళ్ళు పెట్టాను, వెళ్ళి స్నానం చేసేసరా. నాన్నకు కూడా పెట్టాను. సర్లే కానీ సాయంత్రం మేము రావడానికి లేట్ అవుతుంది, మీరేదైనా వండుకొని తినేసేయండి. మేము ముగ్గురం కూడా సరోజ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్క చెప్పిన వాళ్ళు తీసుకున్నావు కదా? అన్ని తీసుకున్నారు కదా? 10 అవుతున్నా నిద్రపోతున్నా. మేము వెళ్ళేస్తాం రా. సరోజ ఆంటీ త్వరగా రమ్మని ఫోన్ చేసింది. అయితే త్వరగా వెళ్దాం పదండి. దిగండి అన్నా. సరే సరే, వెళ్ళు. ఓకే అన్నా, తర్వాత కలుస్తాను. బాయ్. ఏంటి సూర్య, మీ ఫ్రెండ్స్ దగ్గర ఉండటం మానేసి ఇక్కడికి వచ్చావేంటి? మా ఫ్రెండ్స్ అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళు రూమ్ ఖాళీ చేస్తున్నారు. నేను కూడా నా సామాన్లు రేపు ఎక్కడికి తెచ్చేస్తా. మరి నీకెప్పుడు ఉద్యోగం వస్తుంది? ఏంటి, ఎవరు కనబట్టలేదు? వాళ్ళందరూ సరోజ ఆంటీ పిలిచిందని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. రావడానికి లేట్ అవుతుందంట. నానా, ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదా? ఈరోజు సెలవు కదరా.
నాన్నా, మీకు నిద్ర రావట్లేదా నాన్నా? మీరెప్పుడు నిద్రపోతారా అని చాలాసేపటి నుంచి బయట ఎదురు చూస్తున్నా. మీరు నిద్రపోతున్నప్పుడు మీ కాళ్ళు చేతులు పట్టి సేవ చేయడానికి కాదు, మీ గొంతు నులిమి చంపడానికి. మీరెలాంటి కొడుకును కన్నారు నాన్న? నేను పుట్టినప్పుడు మీరు గనక చంపేసుండుంటే ఈరోజు మిమ్మల్ని చంపడానికి నేను ఇలా ఎదురు చూస్తూ ఉండేవాడిని కాదు నాన్న. నేను బయట ఎదురు చూసేటప్పుడు ఒకటి అనిపించింది నాన్న. అమ్మ కడుపు నుండి నేను బయటకు వచ్చేటప్పుడు మీరింతకంటే ఎక్కువ ఎదురు చూసుంటారు కదా. నాకు మీ మీద కోపం వచ్చేటప్పుడల్లా మీ ఫోటోకి ఒక్కొక్క మేకు కొట్టేవాడిని. మీ మీద నాకు అంత కోపం ఉండేది. కానీ ఆ మేకులు కొడుతున్నప్పుడే నాకు అనిపించింది, మీ కాలికి ముళ్ళు గుచ్చుకున్నా నన్ను మీ గుండెల మీద నుంచి కిందకి దించేవారు కాదు కదా అని. అసలు మీ తండ్రులే మంచివాళ్ళు కాదు. మా ముందే నా కొడుకులు లోఫరు పనికిమాలినవాడని తిడుతూ ఉంటారు. కానీ వేరే వాళ్ళ ముందు నా కొడుకు అంతటోడు ఇంతటోడని పొగుడుతూ ఉంటారు. కానీ ఈ కాలం పిల్లలకు ముందు తిట్టి వెనక పొగుడుతూ ఉంటే అర్థం కాదు నాన్న. ముందే పొగుడుండాలి, అప్పుడే అర్థమవుతుంది. ఏంట్రా వీడు ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను నాన్న. ఇప్పుడు మిమ్మల్ని చంపి మీ ఉద్యోగం తీసుకొని ఆ ఉద్యోగంతో నేను బతకాలని ఎదురు చూస్తున్నాను నాన్న. కానీ మా జీవితాల కోసం మీ జీవితాన్ని త్యాగం చేశారని అర్థం చేసుకోలేకపోయాను. మన మనసులో ఎప్పటి వరకు మంచి ఉంటుందో అప్పటి వరకు మనకు మంచి జరుగుతుందనిపిస్తుంది నాన్న. చెడుగా ఆలోచిస్తే మనకి చెడే జరుగుతుంది. రైల్వే ఎగ్జామ్లో నేను పాస్ అయ్యాను నాన్న. ఇక నుంచి నీ కొడుకు వేస్ట్ ఫెలో కాదు, టికెట్ కలెక్టర్ అయ్యాను నాన్న. ఈ పాపిష్టి కొడుకుని ఒకే ఒక్కసారి క్షమించానని చెప్పు నాన్న.